చేసుకోవచ్చు. మీ మనసుకు నచ్చినప్పుడు చేసుకోండి. మేం మిమ్మల్ని అడ్డగించం. నిర్మలీకరణ చేసుకోవాల్సిన అవసరమే లేని విధంగా జీవించండి. लेकिन ये गिल्ट पार्ट जो है ना ताजी बहुत इट्स हिटिंग अ लॉट। మీలో అపరాధ భావన అంత ఎక్కువేమీ లేదు. లేకుంటే మీరు శ్రద్ధగా ధ్యానంలో కూర్చునేవారు. అపరాధ భావన తన పరిమితికి చేరలేదు. అంత చెడ్డదిగా అనిపించలేదు. మీకు చెడుగా అనిపించనంత వరకు మీరు చేయలేరు. అవునా? ఎంత అపరాధ భావన కలుగుతుంది? కొంచెమేనా లేక చాలా కలుగుతుందా? మొత్తంగా కలిగితే మీరు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుంటారు. కొంచెమే కలిగింది. మొత్తంగా కలిగి ఉండండి. అప్పుడు మనం ప్రశాంతంగా ధ్యానిస్తాం. ఈ అపరాధ భావన 24 గంటలు ఉండవచ్చు. మనం 10 నుండి 15 నిమిషాల నిర్మలీకరణ చేసుకునే దాని కొరకు 24 घंटा उसका गिल्ट पे हम सोचते रहते हैं, तो आप शांति से बैठ जाओ। 24 గంటలు అపరాధ భావనతో ఆలోచిస్తూ ఉంటాం. మీరు ప్రశాంతంగా కూర్చోండి. నిర్మలీకరణ కూడా జరుగుతుంది. ఇవి మనం ఎదుర్కొనే సవాళ్లు. ఇవి మన మంచి కోసమే. ఒకవేళ ఇటువంటి చిన్న సమస్యలు, మనసు లగ్నం కాకపోవడం వంటివి కలిగినప్పుడు వాటిని పక్కకు నెట్టి ఎంతో ఉత్సాహంతో కూర్చోండి. మీకు ఇష్టం లేకపోయినా సరే కూర్చోండి. ఇది మీకు ఒక పరీక్ష వంటిది. ఈ పరీక్షలో మీరు విఫలమైతే సహజ మార్గ పరీక్షలో ఎప్పటికీ ఉత్తీర్ణులు కాలేరు. మీరే పరీక్షించేవారు, మీరే విద్యార్థి కూడా. మీరు విఫలమైతే అపరాధ భావన కలుగుతుంది కదా.